డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్పండి అండి. ప్రతిక్రియ చెప్దాం. సాధారణంగా మనం ప్రతిదానికి ఏదో ఒక ప్రతిక్రియ ఉంటుంది. ఎవరైనా ఒకటి చెంపదెబ్బ కొట్టాడు అనుకో, రెండో వాడు కూడా చెంపదెబ్బే కొట్టాలని ఉంటుంది. కుదరలేదనుకో ఎవరితోటన్నా కొట్టిద్దామని ఉంటుంది, ఎవరికైనా చెప్దామని ఉంటుంది. ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, అంతేగా కదా. ఏ యాక్షన్కైనా రియాక్షన్ ఉండవలసిందే. కనీసం వాడు రెండు తిట్లైనా తిడతాడు, కాసేపు ఏడుస్తాడు, కనీసం అదైనా ఉండాలిగా రియాక్షన్, కదా. ఈ ప్రతిక్రియ కథ చదివినప్పుడల్లా గొప్ప సరదాగా ఉంటుంది నాకు. టర్కీ కథ ఒకటి. ఒక ఊళ్ళో అంటే ఈ టర్కీ దేశంలో ఆబు అని ఒక కుర్రాడు ఉండేవాడు. వీడు మహాసాధ్యుడు, పిట్టలు పట్టేవాడు వాడు. అయితే వాడు అడవిలోకి వెళ్ళినప్పుడు వాడికి 2 బుల్బుల్స్ దొరికి. బుల్బుల్ పిట్టలకు అలా పాడతాయి, భలే పాడతాయి అవి. చాలాసేపు ఒకటే సౌండ్ అని వస్తుంది అనమాట, వినడానికి మహా బాగుంటుంది. అవునా? బుల్బుల్స్, దాని పేరే బుల్బుల్. అది దాని అరుపే అలా ఒక రాగంలాగా ఉంటుంది. అది కూసిందంటే వినబుద్ధి అవుతుంది. కోయిల్లాగా కాదు, అది కంటిన్యూస్గా వచ్చే ఒక మ్యూజిక్ నోట్ లాగా ఉంటుంది. ఆ 2 బుల్బుల్స్ తెచ్చి ఓ పంజరంలో పెట్టి వాకిట్లో వెళ్ళాడేసాడు. ఆడి పాటలతో దాని కూతలతోటి రోజంతా గడుస్తుండేది. ఊళ్ళో జనాలంతా అడిపోయి ఇటు వచ్చే వాళ్ళంతా వాడి వాకిట్లో నిలబడి వినేవాళ్ళు. అయితే ఆ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు. ఈయనెవరు? ఖలీఫా గారి అంగరక్షక దళం ఉంటుందిగా, దానికి హెడ్. ఆయన పేరేమిటి గబుకుని నాకు గుర్తురాడు, అట్లా రఫీ అనుకుందాం. ఈ రఫీ గారు, రఫీ సోనీవో ఏదో పేరు, చాలా గట్టివాడు, పరమ క్రూరుడు. ఆ ఊళ్ళో వాళ్ళంతా సైతాన్ కొడుకు అని తిట్టుకునేవాళ్ళు. మామూలు వాడు దయ్యముండా కొడుకు అనమాట, అది తిట్టు. దాన్ని వీళ్ళు సైతాన్ కొడుకుగా చెప్పుకునేవారు. అప్పుడప్పుడు ఆయన నేను మామూలు వాడిని కాదు, సైతాన్ కొడుకుని అని తన గురించి తను గొప్పగా చెప్పుకునేవాడు, పాపిష్టివాడు. ఈ రఫీ అన్నవాడు ఒక రోడ్డు మీద వెళ్తూ ఈ అబూగాడి ఇంటి దగ్గర ఆగి ఆ బుల్బుల్ పాట విన్నాడు, వెళ్ళిపోయాడు. సాయంకాలం మళ్ళీ వస్తే మళ్ళీ వినపడింది. ఆ సంగీతం ఆయనకి నచ్చింది. ఇంటి దగ్గర గుర్రం ఆపి, ఎవర్రా లోపల గుర్రాలు పిల్లలు అని కేకేశాడు. ఆ అబు బయటకు వస్తే ఈ పిట్టలు 2 నాకు ఇవ్వు అన్నాడు. అబ్బే నేను ఇవ్వనండి అన్నాడు. ఊరికే ఇవ్వద్దురా, నీకు 2 దినారాలు ఇస్తానని చాలా బలవంత పెట్టి ఆ కుర్రాన్ని ఒప్పించాడు ఆయన. ఆ 2 బుల్బుల్ని ఆ పంజరాన్ని చేత్తో పుచ్చుకుని నా వెనకాలరా, నీకు డబ్బులు ఇస్తానన్నాడు. 2 దినారాలు ఊరికే సరదాగా పట్టుకొచ్చిన పిట్టలకు 2 దినారాలంటే 2 నెలలు గడిచిపోతాయి వాడికి హాయిగా. దినారం అంటే బంగారు కాసు. సరే, చిన్న బక్క కూరాడు వాడు, ఏముంది మామూలు జీవితం వాడిది. వాడు ఆశపడ్డు. సరేనని ఆ పంజరం ఊడదీసి ఆయన చేతిలో పెట్టి ఆయన వెనకాల బయలుదేరాడు. తెలుసు ఈయన ఫలానా అని. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. వీడు బయట నుంచున్నాడు. ఎంతసేపటికి ఎవరు రాలా డబ్బులు పుచ్చుకుని బయటికి. బయట ఒక సిపాయి నుంచున్నాడు. మన అబు అడిగాడు, ఏమయ్యా మరి లోపలికి వెళ్ళి అయ్యగారికి, అబు నుంచున్నాడు, వాడికి 2 దినారాలు ఇవ్వాలట, ఇవ్వమని అడిగి తీసుకురా అన్నాడు. సిపాయి అన్నాడు, నాయన ఆయన మా సామాన్యుడు కాదురా, అట్లా అడగడానికి గిడగడానికి వీల్లేదు, ఆయన ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే పోయినట్టు, ఎంతో ఎందుకు పెట్టుకుంటావురా నువ్వు, పో పిచ్చి వెధవా నువ్వెవరివో అన్నాడు. అనేసరికి అట్లా కాదు, నేను అడవిలో నుంచి బోళ్ళంతా శ్రమపడి 2 బుల్బుల్ పిట్టలు తెచ్చుకున్నా, వాటిని వాకిట్లో వెళ్ళాడు కడితే ఈయనంతటా ఆయన ఆశ పెట్టాడు, 2 దినారాలు ఇస్తానన్నాడు, నన్ను రమ్మన్నాడు, నేను వాకిట్లో నుంచున్నా, ఆయన లోపలికి వెళ్ళాడు, నువ్వు వెళ్ళి అడుగు నా కోసం అని ఆ సిపాయిని వెంబడబడ్డాడు. సిపాయి అన్నాడు, ఒరే నీకు తెలియదురా కుర్రాడా, ఈయన సంగతి సైతాన్ కొడుకురా, వీడు మంచివాడు కాదు, ఏమైనా చేస్తాడురా నిన్ను, పోరా, అమ్మా నాన్నకు ఒకడే కొడుకలేవున్నావు, ఇంటికి వెళ్ళిపో అని వాడు చెప్పాడు. కానీ వీడు వినలా. ఏమైనా సరే నువ్వు వెళ్ళి అడగాల్సిందేనని పట్టుకున్నాడు. వీడు అదిలిచ్చలైపోయాడు. ఆయన పంజరంతో పిచ్చుకల్ని తెచ్చింది చూశాడు వీడు. ఆ పిట్టలు నావేనంటున్నాడు కుర్రాడు. వీడు పిట్టలు పట్టే రకం, వీడు బట్టలు గిట్లు కనపడుతున్నాయి. రోడ్డు మీద ఆగంగా తీరి ఆకతాయి పిల్లవాడు వేషము వాడికి తెలుస్తోంది. అదే వాడు అథెంటిక్గా చెప్తున్నాడు.
లేకపోతే ఆయన వెనకాలే వీడు వచ్చాడు, నిజమే అయి ఉంటుంది. సరే ఇంకేం చేస్తాడు, వీడిని ఇంకా కాదనలేక ఎంత అదిలిచ్చినా వాడు వెళ్ళకపోయేసరికి, పైగా వాడు స్థిరంగా నుంచున్నాడు. మామూలుగా సిపాయిలు బల్లాలు పుచ్చుకున్న వాళ్ళు అదిలిస్తే కుర్రాళ్ళు బెదురుతారు, వీడికి నదురు లేదు బెదురు లేదు, న్యాయం ఉంది వాడి వైపు. సరే అందుకని సిపాయి ఏమన్నాడు, సరేలేని ఆ బల్లెం అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాడు. ఆ సిపాయి వెనకాలే అబు కూడా వెళ్ళాడు. లోపలికి వెళ్ళి సిపాయి అన్నాడు, బాబు బయట ఎవరో కుర్రాడు నుంచున్నాడండి, వాడి బుల్బుల్ పిట్టలు తమరు తెచ్చారట, 2 దీనారాలు ఇప్పించమన్నాడు అన్నాడు. అనేసరికల్లా ఎవడు వాడు, పళ్ళు రాలు కొడతాను, పొమ్మను బయటికి అన్నాడు. అనగా నేను ఇక్కడే ఉన్నానండి అని వెనక నుంచి వచ్చాడు వీడు. ఎవడరా నువ్వు, లోపలికి ఎందుకు వచ్చావన్నాడు ఆయన. తమరు తెచ్చిన బుల్బుల్ పిట్టలు నావే కాదండి, నా డబ్బులు నాకు ఇస్తే వెళ్తానండి అన్నాడు. అనేసరికల్లా ప్రాణాలు చెమడా లెక్క తీస్తా, ప్రాణాలు తీసేస్తా, డొక్క చించి డోలు కడతానన్నాడు ఆయన. అరిచి కేకలు పెట్టాడు. లోపల నుంచి 2 నల్లటి దృఢగాయలను పిలిచి వీడిని తరిమి కొట్టండి అన్నాడు. పిట్టలు పోయే, డబ్బులు పోయే. ఇక అబు ఏం చేస్తాడు, వాళ్ళు వచ్చి మీద పడి కొట్టినంత పని చేశాడు. వీడు ఒక 20 ఏళ్ళు 19 ఏళ్ళ కుర్రాడు, వాడు ఏం చేయగలడు. బయటకు వచ్చేసాడు. వాడికి ఊరుకో బుద్ధి కాల. వాళ్ళందరూ అన్నారు, అక్కడ వాళ్ళిద్దరు బయటకు వచ్చాక ఈ వాకిట్లో ఉన్న సిపాయి అన్నాడు, ఎందుకురా ఏదో రోడ్డు నుంచి అడవుల నుంచి తెచ్చావు, ఇంకోసారి సంపాదించుకోవచ్చు, వీటితో పెట్టుకోకూడదురా, జీవితం పాడైపోతుంది, పోపో అని లోపల నుంచి వచ్చిన వాళ్ళు జబర్దస్త్గా అరిచి కేకలు పెడితే బయట ఉన్నవాడు పోన్లే పాపం పిచ్చి వెదవని వెళ్ళిపోరా అని పంపేశారు. వాడికి ఊరుకోబుద్ధి కావటల్లా, ఎలాగైనా దీనికి ప్రతిక్రియ చేయాలి, ఎట్లా చేయాలి. సరే చూస్తే ఆ ఊళ్ళో ఒక బ్రహ్మాండమైన బావి ఉంది. ఈ రఫీ గారింటి నుంచి రాజాస్థానానికి వెళ్ళే కార్నర్లో అది ఉంది. ఆడవాళ్ళు నీళ్లు తోడుకుంటూ కనపడుతుంటారు ఎప్పుడు అక్కడ. మగవాళ్ళు కనిపిస్తారు, ఆడవాళ్ళు బిందెలు తెచ్చుకుంటారు. వీడేం చేశాడు, చక్కగా ఒక ఆడపిల్లలాగా చుడిదారు అవి వేసుకుని, మేలి ముసుగు కూడా వేసుకుని బావి దగ్గర తచ్చెట్లాడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే చూశాడు, ఈ మధ్యాహ్నం ఈ పొద్దుటి పూట అంతా హడావిడిగా ఉంటాయి, గిలకలు లాగుతూ ఉంటారు జనము. కొంచెం 11 అయ్యేసరికి ఇళ్లల్లో సందడి సర్దుమణుతుంది, వంటల్లో పడతారు, నీళ్ళకొచ్చే జనం ఉండరు ఆ టైంకి. అవునవును. 11-11:30 అయ్యేసరికి మనం పల్లెటూళ్ళల్లో గమనిస్తాం, పొద్దున్న పూటే చల్లదనంలో వస్తారు, ఎండెక్కాక ఎవరు ఆడాళ్ళు రారు, ఇళ్లలో పనులు ఉంటాయిగా, చంటి పిల్లల గోలలు అవి ఉంటాయి. వీడు అట్లా ఖాళీగా ఉన్న సమయం చూసుకుని బావి దగ్గర చేరాడు. ఈ రఫీ గారి కార్నర్ తిరిగి వస్తుంటే చేతిలో ఉన్న చేదని లోపల వదిలేసి, అయ్యో 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 నా చేత పడిపోయింది, ఇంకేముంది నేను చచ్చిపోను అని కేకలు పెట్టాడు. మేలి ముసుగులో సన్నగా పొడుగ్గా కనపడుతున్న ఈ ఆడపిల్లని చూసేసరికి ఎవరో అమ్మాయి ఏడుస్తోందని, ఆ రఫీ గారు ఆయన మరి గవర్నమెంట్లో పెద్ద పోస్టులో ఉన్నాడు, వాకిట్లో కనపడిన బుల్బుల్ పిట్టలు తీసుకెళ్ళిపోయే జబర్దస్తు ఉంది, డబ్బులు ఎగ్గొట్టుకోగలిగే దిల్దార్తనం ఉంది ఆయనకి. ఇలా పోనీ మన రాజ్యంలోనే ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాలి. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఎవరైనా వెళ్తుంటే ఎవరైనా కింద పడంగానే ఆయన రాడు సహజంగా. అవును. అలాగా డిపార్ట్మెంట్లోనో గవర్నమెంట్ సర్వీస్లో ఉండేవాళ్ళు సహజమైన ఒక ఐడియా తోటి వచ్చేసాడు దగ్గరికి. వచ్చి ఏమిటి అన్నాడు. అనేసరికి నా చాది పడిపోయిందండి, మరి మా అత్త మామ కొట్టి చంపేస్తారు నన్ను అంటే, ఏది అన్నాడు. ఇదిగోండి అని చూపించింది. ఆయన లోపల తొంగి చూడంగానే ఈ కుర్రాడు ఏం చేశాడు, ఈ రఫీ వీడు ఏమి అబుగాడు ఆయన కాళ్ళు పట్టుకుని లేవదీస్తూ వచ్చేసాడు నూతులోకి. ఊరిని వాడు చురుగ్గా ఉన్నాడు. ఈయన ఒక 40 ఏళ్ల వాడు, మంచి వస్తాదు. బావిలోకి చూడాలని ఇట్టా చూస్తే కుదరదుగా, అటా వంగాలి. వంగంగానే వీడు కింద కూర్చుని 2 కాళ్ళు పాదాలు లేపేశాడు పైకి. లేపంగానే ఆయనని తల కిందకి కాళ్ళు పైకిగా బావిలో పడిపోయాడు. చేతులు దులుపుకుని మనవాడు మేలు ముసుగు సవరించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకేముంది, కానీ పడ్డ రఫీ గారికి దెబ్బలు తగిలినాయి కానీ ఆయనకేం అవ్వాల. ఈయన చచ్చి ఊరుకుంటాడని కుర్రాడు అనుకున్నాడు. 2 బుల్బుల్ పిట్టలు తీసుకుని 2 దినారాలు ఎగ్గొట్టినందుకు చంపేయాలా? అక్కర్లేదుగా. కానీ వాడికి ఒళ్ళు మండిపోయింది, చేసేసాడు. ఆ లోపల పడ్డ ఆయన ఇక కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. చాలాసేపటికి తెప్పరిల్ల తలకాయకి తగిలింది దెబ్బ. కొంచెం కాసేపటికి తేరుకుని కేకలు పెడుతుంటే 12:30-1 భోజనాల వేళకి ఆడంగులు చేరారు కొంతమంది. బావిలోంచి అరుపులు వినపడేసరికల్లా హడిలిపోయి, మామూలుగా బావిలో సైతాన్ చేరింది అలాంటి కథలు వినేవాళ్ళు. ఆడాళ్ళు ఎవర్రా నువ్వు, సైతాన్ కొడుకువండి. ఈయన బాగా ఆలోచించుకుని తను ఏమంటారు, సైతాన్ కొడుకు, నేను సైతాన్ కొడుకున్నానండి అన్నాడు. ఆనంగానే వీళ్ళు అంటున్నారు, అయ్య బాబు ఇంకేముంది దయ్యం చేరింది నూతిలో అని చెప్పి ఆ బావి పక్కన ఇంత బండరాళ్ళు ఉంటే వీళ్ళు బిందె అంచుకుని తోముకోవడానికి బండరాళ్ళు పెడతా ఓ రాయి ఎత్తి పడేశారు. అయ్యో
పడేసరికి ఈయన ఏదో పడుతుందని తప్పుకున్నాడు. గూడు మీద పడింది కానీ నెత్తి మీద పడలా, పోనీలే. తప్పుకున్నాడు. ఈ ఆడాళ్ళు పరుగులు పెడుతూ పోయారు. అయ్యో అయ్యో ఊరబావిలో సైతాన్ కొడుకు పడ్డాడు, ఇక మంచినీళ్ళు ఎక్కడివి, ఖలీఫా ఏం చేస్తాడు అని ఇట్లా రకరకాలుగా చెప్పుకున్నారు. కర్ణాకర్ణిగా ఆ వాకిళ్లలో ఉన్న ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళ చెవిన పడ్డాయి. మగవాళ్ళు విన్నారు. ఏమిట్రా ఇదేని, కుర్రాళ్ళని సాయంకాలం పనుల నుంచి మగవాళ్ళు బయట వస్తారు కదా, రాగానే వాళ్ళకి చెప్పారు బావిలో ఏదో పడిందని. ఆడాళ్ళంతా చెప్పుకుంటారు, ఏమిటో చూడండి రా అది. తీరా చూస్తూ ఈ మగవాళ్ళు 5-6 చేరి వెళ్ళేసరికి లోపల నుంచి ఆయన అరుపులు వినపడుతున్నాయి. ఎవరు ఏమనంటే నేనే రఫీ సోనిని చెప్పేసరికి అయ్యో బాబోయ్ ఈయన ఇట్ట పడిపోయాడని ఓ నులక మంచం లోపలికి దించి ఆయన గూడుకి ముందు పడ్డప్పుడు బుర్రకి తగిలింది, ఈ రాయి విసిరినప్పుడు గూడుకు తగిలింది, బావిలో అదాటుగా పడ్డంతో మొహం కదిలిపోయింది. ఎట్టగొట్ట ఆ నులక మంచం మీదకి ఆయన చేర్చి పైకి లాగారు. పెద్ద బావి. కానీ ఎవరైతే ఈ అబూగాడు ఈయన పడేశాడో, ఒకవేళ ఈయన బతికే ఉంటే ఈయన పగ తాచుపాం పగ, అందుకని వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక 3-4 రోజులకి కబురు వచ్చింది ఈయన చావలేదని, బతికే ఉన్నాడని. వీడికి బతికున్నాడుగా, వాడి దగ్గర నుంచి 2 దినారాలు వసూలు చేయాలని పుట్టింది అబూకి. మళ్ళీ వచ్చాడు ఊళ్ళోకి. ఈయన ఆ కుర్రాడు ఎక్కడున్నాడో వెతుకు, వాడే అయ్యుంటాడు నన్ను పడేసింది అని కబుర్లు చేశాడు అందరికీ. వీడేం చేశాడు, ఈ కుర్రాడు తను గుర్తుపడతారని ఒక ముసలి హకీం వేషం, వైద్యుడి వేషం వేసుకుని గూని పెట్టుకుని తిరుగుతున్నాడు వాకిళ్లలో వైద్యం చేస్తామని. ఈయన దగ్గర ఈ మన రఫీ గారి దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు. ఎవరో ముసలి హకీము అదాట్న పడిన దెబ్బలకి మందేస్తటండి, వాకిళ్లలో తిరుగుతున్నాడంటే సరే ఒకళ్ళిద్దరు చెప్పారు ఆయన గూనుందండి, గూని హకీం అనేసరికి ఈయనేమనుకున్నాడు, ఇట అవలక్షణాలు ఉన్న వాళ్ళకి అద్భుతమైన వైద్యం వస్తుందని ఆయన నమ్మకంట. అందుకని గూన్ డాక్టర్ అయితే మరీ మంచిదిరా, వాడిని పట్టుకురండి అని ఈ హకీంని పిలిపించాడు. వీడు ముందే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాంతులైపోయే మందులు అవి తెచ్చుకున్నాడు. ఓ సంచి పుచ్చుకొచ్చాడు. జనరల్గా హకీంలు భుజాన్ని వేసుకునే సంచులు అవి ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇంత బాక్సులు, దాంట్లో రకరకాల జడీబూటీలు. ఓ హకీం గారి దగ్గర ఒకరు ₹1 ఇచ్చి ఆయన సంచి అవి తెచ్చుకున్నాడు. వీడు ఆ సంచి వేసుకుని వచ్చాడు. రఫీ గారింట్లోకి ప్రవేశపెట్టారు. లోపలికి వెళ్ళాక చూస్తే గూడు విరిగినంత పని అయింది. ఒళ్ళు విపరీతమైన నెప్పులు, నీళ్లల్లో పడితే చిన్న దెబ్బ తగలదు పాపం, గట్టిగా తగిలినాయి దెబ్బలు. ఆయన కుంటుగా ఉన్నాడు, కానీ ఆయనకి మంటగానే ఉంది. ఆ కుర్రాడు అంతు చూడాలని ఉంది ఆయనకి. ఆ హకీం గారు ఏం చేశాడు, రాగానే ఏదో మందు కలిపిచ్చేసరికి అలా తాగేసరికి ఈయనకు వాంతులు మొదలైనవి. అయ్యో వాంతులు వచ్చేసినాయి, ఇదేంటండి హకీం గారు ఇలాగైంది, ఒళ్ళు నొప్పులు పోయి వాంతులు వచ్చినాయి, ఒళ్ళు కదిలిపోతుంది, పొట్టలో ఉన్నదంతా బయటకు వస్తుంటే ఒళ్ళు కదిలిపోదు, లబోదిబోమన్నాడు రఫీ గారు. అనేసరికి డాక్టర్ వేషంలో ఉన్న కుర్రాడు అన్నాడు, అలా కాదు, నీకు లోపల ఏదో కడుపులో ఉంది పగ, అందుకని ఇట్లా మందు వికటిచ్చింది, నిజం చెప్పు నీకెవరి మీద పగ ఉంది అనగానే ఈయన అన్నాడు అంత నీరసంలోనూ, ఎందుకు లేదు పగ, నన్ను నూతులు పడేశాడు వెధవా, వాడంతు చూస్తాను, వాడంతు చూడడం కోసమే నేను మందేసుకోవాలనుకున్నాను, వాడంతు చూస్తానని అరిచి కేకలు పెట్టాడు. అనగానే వీడేం చేశాడు కుర్రాడు, పగ తగ్గించుకోవాలండి లేకపోతే మీకు తగ్గదు, మీ పగకు కూడా మందేస్తానేనని ఆ ఇంట్లో 4 పని వాళ్ళు ఉంటే 4 కాగితాల మీద 4 మందులు రాసి ఇవి 4 చోట్ల దొరుకుతాయని 4 బయట పంపించేశాడు. ఏవో గచ్చాకు పుచ్చాకు రాశాడు. 3 వంతులు ఈ పని వాళ్ళు చదువుకోని వాళ్లే ఉంటారు పాపం ఆ కాలంలో. మరీను వాడు ఏదో రాసిస్తే వీళ్ళకి ఏం తెలుస్తుంది, ఆ పోయి ఆ కొట్టుకెళ్తే కానీ తెలియదు. 4 వేరు కొట్లకు పంపించాడు. వాళ్ళందరూ వెళ్ళంగానే వీడేం చేశాడు, ఆ మంచం మీద నీరసంగా రోజుతూ పడుకుని ఉన్న రఫీ గారి దగ్గర తన గడ్డము ఆ గూని పీకేసి, నేనే అబూని, ఇప్పుడు చూడు నా అంతు నువ్వేం చూస్తావో, నా చిలకలు కొట్టేసి నా డబ్బులే కొట్టినందుకు నీకు ప్రతిక్రియ చేశాను నేను అనేసరికి అంత నీరసంలోనూ ఈయన గబుక్కుని పక్కన చేతికర్ర అందుకుని మీద కలిపడిపోయాడు. కలిపడిపోతే ఈయన నీరసంగా ఉంది, దెబ్బలు తగులున్నాడు. వాడేమో జవజవలాడుతున్న కుర్రాడు. వాడేం చేశాడు, 2 చేతులు వెనక్కి పట్టేసుకుని, నువ్వేదో అనుకుంటున్నావు, నీకు ఇందాక ఇచ్చిన మందు చావు మందు, 2 గంటల్లో చచ్చి ఊరుకుంటావు, అయ్యో 200 వరహాలు అక్కడ పెట్టు మొహరీలు, అప్పుడు నీకు యాంటీడాట్ ఇస్తా, లేకపోతే చచ్చావే, నువ్వు నన్ను కొట్టినా నన్ను చంపినా నువ్వు చచ్చేది, ఇప్పుడు నీకు దెబ్బలు తగిలినా నన్ను కూడా కొడతావు, కత్తుచూ పొడి చేస్తావు, నీ పని వాళ్ళతో చంపిస్తావు, మందు మాత్రం చెప్పను, నీకు మందు చెప్పను, నేను చచ్చేదే, నువ్వు కూడా చస్తావు నాతో పాటు, ఇందాక నీకు ఇచ్చిన మందు వాంతుల మందు కాదది చావు మందు,
అనగానే హడిలిపోయాడు ఆయన. బాబు ఇచ్చేరా మంది అన్నాడు. ఇచ్చేయాలంటే 200 పెట్టు, నా 2 దినారాలకి 200 దినారాలు ఇస్తే గానీ నిన్ను వదిలిపెట్టను అన్నాడు. ఈయన గబగబా లోపలికి వెళ్ళి 200 దినారాలు 2 మూటలు పుచ్చుకొచ్చి వీడి చేతిలో పెట్టాడు. ఆ మంది ఇచ్చేయరా అన్నాడు. నువ్వు నా వెంట పడవన్న గ్యారంటీ ఏమిటని అడిగాడు కుర్రాడు. దేవుడి మీద ప్రమాణం, అల్లా మీద ఒట్టు, నీ జోలికి రాను నేను, ఇవాళ నన్ను బతికిచ్చు, ఈ దెబ్బలు తగ్గాక నా దారిని నేను చూసుకుంటానంటే వాడు ఏం చేశాడు, ఓ తేనె కలిపిన నీళ్ళు చిన్న గ్లాస్ తోటి కలిపిచ్చాడు. ఏమి చేయలేవాడు. ఇందాకది కూడా విషం మందు కాదు, అదే అది ఆ మందు తీగా ఉండేసరికి అది తాగి ఆయన స్థిమితపడ్డాడు. నీ వాంతులు తగ్గిపోతాయి, మెల్లిగా కోలుకుంటావు, 2 రోజులు పడుతుంది, దెబ్బలు తగ్గడానికి 10 రోజులు పడుతుంది, మళ్ళీ నా జోలికి రావద్దు నువ్వు అని చెప్పి కుర్రాడు 200 తీసుకుని కులాసాగా వెళ్ళిపోయాడు. ఆ రఫీ గారింటికి 4 వీధుల అవతల ఉండేవాడుగా, ఇప్పుడు అది మానేసి 40 వీధుల అవతలకి వెళ్ళిపోయి తన దారిని తను హాయిగా 200 దినారాలు పెట్టుకుని హ్యాపీగా చిన్న వ్యాపారం పెట్టుకుని సుఖంగా ఉన్నాడు. ప్రతిక్రియ కథ. చాలా బాగుంది రమ్మగారు. తెలివితేటలు. ఇప్పుడు ఏదైనా సరే ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. రైట్. నమస్తే. నమస్తే.